RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం సిపిఐ కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. పేద ప్రజలను బలహీనపరిచే ప్రజా వ్యతిరేక కార్మిక చట్టాలు మాకు వద్దంటూ నినదించారు. ప్రధాని నరేంద్ర మోదీ డౌన్ డౌన్ అంటూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదలపై అణచివేత చట్టాలను చేపడితే ఉపేక్షించమని హెచ్చరించారు. नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈరోజు దేశంలో ఉన్న వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దేశంలో ఉన్న రైతాంగానికి మద్దతు ధర ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చాడో హామీని అమలు చేయకుండా ఈరోజు గిట్టుబాటు ధర కల్పించకుండా ఈరోజు రైతులను మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ఆ రోజు మొత్తంగా దేశంలో ఉన్న రైతాంగాన్ని దివాళీ తీసే విధంగా ఈరోజు మొత్తం విధానాలు తీసుకొచ్చిన పరిస్థితి దేశంలో కనిపిస్తా ఉంది. అదేవిధంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఆ రోజు ఆ యొక్క వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న నరేంద్ర మోడీ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పి ఆ రోజు మేము ఈరోజు కనీసం రైతులకు మద్దతు ధర అమలు చేస్తామని చెప్పాడు. కానీ ఈరోజు దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఈరోజు రైతులను మోసం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు కార్మిక లేబర్ కోడ్లు 29 కార్మిక చట్టాలను తీసుకొచ్చి కార్మిక వ్యవస్థనే ఈరోజు విచ్ఛిన్నం చేసిన పరిస్థితి ఈ దేశంలో కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కార్మిక లేబర్ కోడ్లు వెంటనే రైతు రద్దు చేయాలని, అదేవిధంగా కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధంగా కొనసాగించాలని, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కూలీలకు ఈరోజు ఏదైతే సమగ్ర చట్టం చేయాలని ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి వీటన్నింటినీ అమలు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటిల ఆధ్వర్యంలో ఏదైతే గతంలో బ్రిటిష్ పాలకులను ఎల్లగొట్టేదానికోసం జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం ఉన్నదో ఆ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక, వ్యవసాయ, కూలీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ పార్లమెంటులో కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి లేబర్ కోడ్లు కానీ, అట్లాగే రైతులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి నల్ల చట్టాలు కానీ, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి చర్యలు కానీ వీటన్నిటి మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ యథాతథంగా కొనసాగించడమే కాకుండా ఈ దేశంలో ఆదాని, అంబానీకి ఈ దేశ సంపదనంతా కూడా కొల్లగొట్టి అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా ముక్కలుగా చేసి కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్నంతటిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష ప్రజా సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చర్యలన్నిటి మీద కూడా సమీక్షించి ఈ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టేదానికోసం చేస్తున్న ప్రయత్నాలని కూడా చర్చించి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాలని వెనక్కి తీసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.